ఏ అంజలి, మీ డాడీ ఎక్కడే? ఫ్లైట్ కి టైం అయిపోతుంది. నేను చూస్తున్నాను, అందరి పాస్పోర్ట్లు ఆయన దగ్గరే ఉన్నాయి. ఫ్లైట్ కి ఏమో టైం అవుతుంది. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. ఏయ్ ఏంటి ఓకే? అది కాదే, అతను నేను కావాలని గుద్దాడు. డోర్ పోతుంది. ఏ చూడదోనా? ఏం చూడదోనా? ఇలాంటి వాళ్ళని విడిచిపెట్టకూడదు. అమ్మాయి కనపడగానే సైట్ కొట్టడం, డాష్ కొట్టడం. చిల్లర్ ఫెలోస్. ఏంటి సారీ చెప్తావా? అసలు నిన్ను వదిలేసి ఆ అమ్మాయిని అలా గుద్దానా అని ఆలోచిస్తున్నా. ఏంటి నన్ను గుద్దుతావా? ఏది గుద్దు గుద్దు గుద్దు. ఏదో అంటే నిజంగానే గుద్దేస్తావా? వద్దు వద్దు అంటేనే మగాళ్ళు గుద్దుతారే, అలాంటిది గుద్దు గుద్దు అంటే వాళ్ళకి చోటే క్యా? షట్ అప్. అసలు నిన్ను అనాలి. ఏయ్ ఏం నువ్వు? మేడం ఏమైంది? అది ఏం లేదు సార్, బోర్డింగ్ టైం అయిపోయింది. నేను అటు నుంచి వస్తున్నాను, వీళ్ళు ఇటు నుంచి వస్తున్నారు. అనౌన్స్మెంట్ టెన్షన్, ఇద్దరం చూసుకోలేదు. నేను ఆ అమ్మాయిని ఇలా గుద్దాను. గుద్దించుకున్న అమ్మాయి బానే ఉంది, వాళ్ళకి లేని దీనికేంటో నాకు అర్థం కాలేదు. ఏయ్ మైండ్ లాంగ్వేజ్. क्या हुआ मियां? अरे कुछ नहीं मियाँ, मैं उधर से आ रहा हूँ मियाँ, वो पुट्टी इधर से आ रहा है. गैस को टाइम हो गया, मुझको टेंशन बढ़ गया. उस लड़की को इसने फटका ऐसे मारा. अरे इसमें मेरी गलती काम मियाँ. వీడేంటి క్యాసెట్ ని మళ్ళీ మళ్ళీ రివైండ్ చేసి చూపిస్తున్నాడు? इसमें क्या मैडम बराबर हो गया ना? యు షట్ అప్ యా. என்னாச்சம்மா? அண்ணா ஒண்ணு இல்லண்ணா, நான் அந்த பக்கம் நின்று வந்துட்டு இருந்தேன், பொண்ணுங்க இந்த பக்கம் நின்று வந்தாங்க. நான் சடன் బాబు బాబు దేశంలో 2 రాష్ట్రాలు, రాష్ట్రానికి ఒక భాష. నువ్వు భాష గుద్దామనుకో మాకు వాసిపోతుంది, సీసా పగిలిపోతుంది. మమ్మల్ని వదిలే పదండమ్మా. నో అంకుల్, వి షుడ్ నాట్ లివ్ సచ్. మనం పెళ్లికి వెళ్ళాలి, పదండమ్మా. అబ్బా మనం పెళ్లికి నాకు జరిగిన అన్యాయం. డర్టీ ఫెలో. అబ్బో ప్లీజ్. వెయిట్ ఫర్ సమ్ టైం. డాడీ మీరు కూర్చోండి. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. అమ్మ నాన్న బాగున్నారా? నైస్ పర్ఫ్యూమ్. Thank you. వీడేంటి అంకుల్ ఇదే ఫ్లైట్ ఎక్కాడు? ఈ సీట్ మాది. ఇది బెజవాడ కోదాడ మధ్య తిరిగి ఎర్ర బస్ కాదమ్మా. ఈ సీట్ నాది అని చెప్పడానికి. ఈ సీట్ నాది, చేది. ఏంటి అంత వీకా? అంటే నా పక్కన కూర్చుంటే లవ్లో పడిపోతామని భయమా? అయితే వెళ్ళు, ఇటు వెళ్ళమ్మా, వెళ్ళు. ఫ్లైట్ ని సేఫ్ గా తీసుకెళ్లేది జాకెట్ లో ఉండే లాకెట్ కాదు, కాక్పిట్ లో ఉండే పైలట్. ఇది మా అమ్మది, నా సెంటిమెంట్. ఓకే ఓకే, సారీ. బెల్ట్ పెట్టుకో. నువ్వు చెప్తే పెట్టుకోవాలా? దిగే లోపల లవ్ లో పడతావో లేదో గానీ బెల్ట్ పెట్టుకోపోతే ముందుకు పడతావు. అమ్మయ్యా, సాల్ట్ రాలేదు. జాగ్రత్త, మీద పడుతుంది. చెప్పాను కదా, వినాలి కదా, వినరు. ఓకే, ఇప్పుడు నేను తిన్నా. ఇది నా చెరి. You want one more, sir? No, this one is tasty. Okay. Thank you. తను సీరియస్ గా తీసుకుని ఉంటే తీసుకోదు, ఎందుకంటే నాకు అస్ట్రాలజీ తెలుసు. నీకు అస్ట్రాలజీ తెలుసా? నాకు చెప్పవా? నా హ్యాండ్ చూసి చెప్పవా? నా చూడు ముందు నన్నే గుద్దు, నాదే ఓకే చూడు. ఓకే, నిన్నే గుద్దగా నీదే చూస్తాను. ముందు అది చిందమ్మా, అది ఏంటి లవ్ సింబల్ వేసావు? నువ్వు లవ్ లో పడతావో లేదో ఇదే చెప్తుంది. పడతావు, నీకు తగిలినాడు మామూలాడు కాదు. చూసావుగా, అక్కడ చెర్రీ కూడా వదల్లా. పడతావు, ఒక్క బోర్లా పడతావు. నేను కూడా లవ్ లో పడతానా? చేతి పిచ్చి మొహ. ఈ కంత్రి గడికి ఏం తెలీదు. దానికి ఏం చెప్పాడో నీకు అదే చెప్తాడు. కూర్చోండి. తప్పమ్మా, షేపులన్నీ ఒకే రకంగా ఉన్నా గీతల్లో తేడా ఉంటాయి. ఏంటి అంత కోపం? ఏది నీ చూడలేదనా? నీ చూడనక్కర్లేదు, నీ ఫేస్ చూసే చెప్తున్నాను. వాళ్ళందరూ వెళ్ళాల్సిన చోటుకి వెళ్తారు, నువ్వు మాత్రం వెళ్ళవు. మన ఫ్లైట్కి ఇంకా 6 hours టైం ఉందమ్మా. సరదాగా వెళ్ళి సిటీ చూసొద్దాం.
ఏంటి సార్ ట్రాన్సిట్ లో కూడా మందుకు బ్రేక్ లేదా? చూడు బాబు, ఆ. మనిషి జీవితం పాల సీసాతో మొదలవుతుంది. నాది మందు సీసా దాకా డెవలప్ అయింది. సిలైన్ సీసాతో ఎండ్ అవ్వకుండా చూసుకోండి. వావ్ ఎక్సలెంట్, చాలా బాగుంది కదే. ఏంటి పైన చూస్తున్నారు? నెక్స్ట్ ఇయర్ శంషాబాద్ లో కూడా ఇదే డిజైన్. రండి సిటీ చూపిస్తాను. రండే చూపిస్తాడంట. అతను ఏం చూపిస్తాడో నాకు తెలుసు. చూసారా, అది అతని క్యారెక్టర్. ఎందుకు అలా చూస్తున్నా? ఏం కనిపించింది? ఆ ఏజ్ లో చూడకపోతే కళ్ళే ఇష్టమ్మా. చూస్తే ఏమొస్తుంది? నేత్రానందం. అది నేత్రానందం. మగవాళ్ళలో గొప్పతనం తెలుసా? చూసినాడు ఒక్కడే ఆనందపడ్డాడు, 10 మందికి చెప్పుకుని సంతోషపడిపోతాడు. కరెక్ట్ గా చెప్పారండి. నేను కూడా చూసింది నా ఫ్రెండ్స్ అందరికి చెప్పుకొని ఆనందపడతా. ఏమని చెప్పి ఆనందపడతారు? సపోజ్ ఒక అమ్మాయి నన్ను చూసి నవ్విందనుకో, నా ఫ్రెండ్స్తో సెల్ నెంబర్ ఇచ్చేసిందని చెప్తాను. నిజంగానే నంబర్ ఇచ్చిందే అనుకో, నన్ను రెస్టారెంట్కి రమ్మందని చెప్తాను. నిజంగానే రమ్మంటే? నా చెయ్యి ఇలా పట్టుకొని హ్యాపీగా ఫీల్ అయిందని చెప్తాను. ఆ తర్వాత? చెయ్యి ఇచ్చిందని చెప్తాను అనుకున్నావా? ముద్దు పెట్టిందని చెప్తా. ఒకవేళ నిజంగానే ముద్దు పెట్టింది అనుకో, ఇంకేముంది, హెల్మెట్ వేస్ట్ అవ్వలేదు, మియా అయిపోయిందని చెప్తాను. అంటే ఇప్పుడు మన ఇద్దరం ఇలా కలుసుకున్నాం, నీ ఫ్రెండ్స్ తో ఏమని చెప్తావు? నేను మామూలుగా చెప్పను, కొంచెం సాల్ట్ పెప్పర్ వేసి ఎక్స్ట్రాలన్నీ చెప్పేస్తాను. ఛీ! మీ మగాళ్ళంతా ఇంతే, సిక్ ఫెలోస్. దాన్ని ఆర్పొచ్చుగా. టెన్షన్లో అంతేనమ్మా. రేపు సిగరెట్ తాగే మొగుడు వస్తే నువ్వేం చేస్తావు? ఓహో, అడ్జస్ట్ అయిపోతావా? అలాంటి వాడిని నేను చేసుకోను. మరి ఎలాంటి వాడిని చేసుకుంటావో? ఫస్ట్ వాడు అసలు సిగరెట్ తాగకూడదు. కొన్ని మందు తాగచ్చా? నో. అస్సలు తాగకూడదా? పేజ్ 3 పార్టీలో తాగొచ్చు. అక్కడ డాన్స్ చేయాల్సి వస్తే? నాతోనే చేయాలి. అంతేకాదు, ఎవ్రీడే ఈవినింగ్ 6 అయ్యేసరికి ఇంటికి వచ్చేయాలి. రాకపోతే? డోర్స్ క్లోజ్డ్. మరి పక్కింటికి వెళ్ళి డోర్ కొడితే? డివోర్స్. వారిని ఎలాగైనా మొగుడితో విడిపోవాలని స్కెచ్ చేసుకొని కూర్చున్నావే తప్ప కాపురం చేసే ఉద్దేశమే లేదే. ఈ తొక్కల దానికి జీలకర్ర బెల్లం మోసుకెళ్ళడం, లేట్ అయిపోయిందని నా మీద పడి ఏడవం. అవును, జీలకర్ర బెల్లంతో పాటు అది తేవట్లేదా? అదా? అదేనమ్మా, పెళ్లి కూతురు చేతిలో పెడతారే, గుండ్రంగా పచ్చగా, అది కొబ్బరి బండు. కోకోనట్. ఎస్. ఇప్పుడు దాకా కోకులు పెప్సీలు తాగి బోర్ కొట్టిందమ్మా. అది ఇస్తే కొట్టుకు తాగుదామని. అదే ఉంటే దాంతో నీ బుర్ర బద్దలు కొట్టేదాన్ని. టెన్షన్తో చూస్తుంటే జోకులు వేస్తున్నాడు. జోకులు. నీ టెన్షన్ పోవడానికి ఒక పని చేద్దామా? ఏంటి? ఐటమ్స్ ఉన్నాయి కదా. ఏయ్, అదేనమ్మా, బ్యాగ్ లో ఉన్న ఐటమ్స్. అందులోంచి నువ్వు బాస్కం కట్టుకో, నేను బాస్కం కట్టుకుంటాను. ఆ జీలకర్ర బెల్లం నీ నెత్తి మీద నేను, నా నెత్తి మీద నువ్వు. ఆ తాలిబొట్టు ఉంది కదా, నీ మెడలో కట్టేస్తాను అనుకో, మనకి పెళ్ళి అయిపోయినట్టే. ఆ తర్వాత అసలు మ్యాటర్ ఉంటుంది కదా, ఆ పాలు పళ్ళు పూలు. యాక్చువల్లీ నేను తాళిపొట్టుని అలా యూజ్ చేయను. మరి ఎలా యూజ్ చేస్తా? ఏంటి, గుండె ఆగిపోయిందా? కాదు, ట్రైన్ అయిపోయింది. రా దిగుదాం. ఇప్పుడు మనం అక్కడికి ఎలా వెళ్ళాలి? నీకేత వచ్చా? రాదు. పోనీ సైకిల్ వచ్చా? వచ్చు. సరే, నువ్వు తొక్కు, నేను ఎక్కుతా. నేను తొక్కను. పోనీ నువ్వు ఎక్కు, నేను తొక్కుతా. నేను ఎక్కను. ఎక్కనంటావు తొక్కనంటావు, మరి ఏం చేస్తావే నువ్వు? రా వెళ్దాం. ఏ ట్రక్కో బస్సు ఎతకాల్సిందే.